తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో ఉదయం ఆస్థానం నిర్వహించారు. అదేవిధంగా హనుమంతుడిపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6:30 గంటల నుంచి 8 గంటల నడుమ శ్రీరాముల వారు తన భక్తుడైన హనుమంతుడిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకి అనుగ్రహించారు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడు, నవవ్యాకరణ పండితుడుగా, లంకా భీకరుడుగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రివాసుని భుజాన అధిరోహించి తిరువీధుల్లో దర్శనమివ్వడం భక్తులను నయనానందకరం చేసింది. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచనగాంచిన మహనీయుడు కనుక వాహక రూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి వేదతత్వం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అనంతరం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ఈ సందర్భంగా తిరువీధుల్లో హనుమంతుడిపై అధిరోహించిన స్వామివారు సర్వాలంకార శోభితుడై కన్నుల విందుగా భక్తులకి దర్శనమిచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా హనుమంతుడి వాహనంపై ఊరేగుతున్న శ్రీవారిని చూడడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తిరువీధుల్లో స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. అదేవిధంగా ఈరోజు ఉదయం స్వామివారికి రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సీతారామ లక్ష్మణ సమేత శ్రీరామచంద్రులకి స్నపన తిరుమంజనం సందర్భంగా వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, చందనం, కొబ్బరి నీళ్ళు వంటి వివిధ రకాల వాటితో స్వామివారికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా స్నపన తిరుమంజనం వైభవంగా రంగనాయకుల మండపంలో అర్చకులు నిర్వహించారు.